అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉండాల్సిందే. అవునన్నా కాదన్నా అధికారంలోకి ఎక్కిన పార్టీ కడమ పాటోలను తిప్పల పెడుతుంది, పంతం నెగ్గించుకుంటది. మళ్ళా వీళ్ళు అధికారంలోకి ఎక్కుతారు, వాళ్ళని తిప్పల పెడతారు. అది కామని. కాసొంటి రాజకీయాలే ఇప్పుడు ఎక్కువైతున్నాయి. కక్ష సాధించుకునుడే ఈ రోజులలో పెద్ద రాజకీయం అన్నట్టు నడుస్తున్నది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇగో గిందుకే. ఇల్లు అలకంగానే పండుగ కాదు, ఇత్తరేయంగానే కడుపు నిండది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. రామ రామ అనుకుంటా ఎల్లకాలం ఎవ్వరు రాజ్యం ఏలతానికి రాలేదు. అధికారం ఎప్పటికీ ఫెవికాల్ పోసి అతకబెట్టిన కాగితం కాదు నీ అంటనే ఉండేతానికి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు మల్లో పారి షిప్పకూడదు తినిపిస్తామన్నట్టే చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఆఫీసర్ల పనులకు అడ్డుపడుతున్నాడని ఆదిలాబాద్ జైలు వేసిండ్రు కదా. తనని కలిసి ఏం కాదని ధైర్యం చెప్పేదానికి కేటీఆర్ ఆదిలాబాద్ చేరుకున్నాడు. అప్పుడు చూడాలి గులాబీ కార్యకర్తలు సీఎం సీఎం అని ఒక్కటే మొత్తుకున్నాడు అనుకో రాదుండ్రి. తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా బాల్కసుమన్ గురించి చెప్పుడే కాదు, సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటదో, ఎసోంటి పరిస్థితిని తీసుకొస్తారో చెప్పిండు. బాల్క సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి. సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమను గతంలో తెలంగాణ ఉద్యమంలో 10 సార్లు జైలుకు పోయిండు. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గని గంటలు గని రోజులు ఉన్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నువ్వు ఏ తీరుగా తప్పించుకుందామని చూసినా మా సర్కార్ వచ్చినాక ఊకోమన్నట్టు ఖరాఖండిగా కాన్ఫిడెంట్గా చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డికే కాదు, రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ పెద్దలకు కూడా చింతబారిగా దెబ్బలు దాకేటట్టు మాట్లాడిండు. నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద పెద్ద సినిమా డైలాగులు పెట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, కాకీ బుక్ ఉంటుంది అని చెప్పినావు. ఇదేనా నీ కాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. అంతేనట, పాతాళంలోకి పోయి పాతరేసుకొని వండుకున్నా తవ్వి తీసి తప్పకుండా గుంజుకొచ్చి బుద్ధి చెప్తాడట కేటీఆర్ సారు. ఎన్నికల కమిషన్ ఇంకో డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే 3rd రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏ వీడియో అయితే మీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షూట్ చేసినారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేసిండ్రు. అంతేకాదు మా బీఆర్ఎస్ ఆడబిడ్డల మీద చేతులేసిండ్రు. వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా బాల్కసుమన్ మీద పెట్టి జైలుకు పంపుడైంది, దొంగ నదులు పెట్టి దొరనగొట్టుడైంది అని అంటున్నాడు. అట్లనే తెలంగాణ సొమ్మును ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఏ తిరగ పంపుకుంటా రైతులను తిప్పల పెడుతున్నాడో చెప్పిండు. విచిత్రం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే, రాహుల్ గాంధీకి, గాంధీ కుటుంబానికి ఈయనకి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లల్లా మరి ఢిల్లీకి చెత్తందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది. దోపిడీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులకి డిసెంబర్లో పడేది రైతు బంధు కేసీఆర్ ఉంటే ఇవాళ మార్చి దగ్గర పడ్డది. మార్చికి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు, అట్లాగే యూరియా బస్తా ఇచ్చే తెలివి లేదు, కనీసం సోయా కొనుగోలు చేసే తెలివి లేదు, పత్తి కొనుగోలు చేసే తెలివి లేదు. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు
ఈ అవస్థలు రైతన్నలకు కూడా ఇంకో కొంతకాలం తప్పదు. కానీ ఒకటి మాత్రం పక్క, గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్యసొమ్మ నీ అబ్బసొమ్మ ఏడికెళ్ళి తెచ్చినవో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటున్నావు? అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసులో ఇవాళ 1000 కోట్లు అని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది? కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నా నేను. ఏం చేస్తున్నారు మీరు? ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి బాహాటంగా గాంధీ కుటుంబానికి 1000 కోట్లైనా సరే తెలంగాణ నుంచి నేను ఇస్తా అంటుంటే బీజేపీ ఏం చేస్తున్నది? మీ ప్రధానమంత్రి చెప్పిండు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని. ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఒక రక్షణ కవచంలాగా కాపాడుతున్నదో సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇయో గీ తిరగా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ను అటు సెంట్రల్ సర్కార్ పనితీరును శీర్షింతగట్టినట్టు మాట్లాడిండు. మొన్నటి నుంచి మా కాక కనకయ్య ఎప్పటికీ సెల్ ఫోన్ తాప కొట్టుకుంటూ చూస్తున్నాడు. అరే ఏమైందే ఊకే చూస్తున్నావు అంటే, గా మల్లిగాని దగ్గర 10,000 అప్పు తెచ్చిన, అవి కట్టాలి కదా అందుకే చూస్తున్నా బిడ్డ అన్నాడు. పైసలు కట్టుడుకు సెల్లు చూసుడుకు ఏం సంబంధం ఉన్నది అంటే ఇగో గీ అసలు ముచ్చడు చెప్పిండు. పాకాల షెర్లే 10 గుంజలు ఊపితే ఊగుతాయి, పీక్తే రావు అన్నట్టే ఉన్నదట రైతు భరోసా పైసల ముచ్చట. ఆ పైసలు రైతుల అకౌంట్లలో పడితే ఎప్పుడు పడతాయో, పడకుంటే ఎన్నేళ్ళు రాకుంటుంటాయో ఏం క్లారిటీ లేకుంటున్నదట రైతులకు. ఇవాళ ఇగురంగా రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఏం మాట్లాడాలి, ఏ వర్గానికి ఎన్ని పైసలు కేటాయించాలనే దాని మీద కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇక దానికి రైతుల మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ రాలేదని అంటుర్రు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ యాసంగి పంటకు రైతు భరోసా ఇస్తారన్నట్ట ఇయ్యరన్నట్ట తెలుస్తలేదు. ఒకవేళ ఇస్తే కేబినెట్ మీటింగ్ లో రైతు భరోసా ముచ్చట మీద మాట్లాడాలి కదా, దాని ఊసేలేదట. మున్సిపల్ ఎన్నికలు ఓడవంగానే రైతుల అకౌంట్లలో ఠింగ్ అని పైసలు పడతాయని సీఎం రేవంత్ రెడ్డి సార్ స్పీచ్లు దంచిండు. ఎన్నికలు ఒడిచి 10-15 రోజులు దాటింది. వరి నాట్లు కూడా ఒడిచినాయి. రైతన్నలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిండ్రు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఫిబ్రవరి 5 వరకు పైసలు వేస్తాం, సెల్లులలో చెక్ చేసుకోండి అన్నట్టు ఫిక్స్డ్ డేట్ కూడా పెట్టిండు. అంత పొడుగు మాటలు చెప్పి లొటపేట పెదవులకు నక్కలు ఆశపడ్డట్టు వేస్తున్నారట తెలంగాణ రైతులను. ఈ బడ్జెట్ సమావేశాలలో రైతు బంధు ముచ్చట ఎత్తకుంటే కొన్ని వద్దులకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో నోటిఫికేషన్ వస్తుంది. అట్లా కొన్ని రోజులు ఆగాలి. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికల కూడా ఉంటుంది కాబట్టి రైతు బంధు ఇయ్యలేమంటారు కావచ్చు. మొత్తానికి తెలంగాణ అన్నదాతలకు అప్పుల పాలే ఆగమవుడే అయ్యేటట్టున్నదని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ తీరు తెలిసిన తెలంగాణ పబ్లిక్.